శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీ వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ప్రేక్షకులకు స్వాగతం. మనం 2024 జూలై నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి జూలై నెలలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కూడా చెప్పుకుందాం. దాంట్లో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఉన్నటువంటి ఈ నెలలో ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ప్రధానంగా ఈ మేషరాశి వారికి ఈ మాసం ప్రారంభం నుంచి అంటే జూలై మొదటి వారం నుంచి కూడా అనుకూలమైనటువంటి స్థితి. ఆరోగ్య విషయంలో కానీ, కీర్తి ప్రతిష్టల విషయంలో కానీ, మంచి అలవాట్ల విషయంలో కానీ మంచి ఫలితాలు ఈ నెలలో వీరికి సూచిస్తున్నాయి. అంతేకాకుండా స్థిరాస్తులు మొదలైన విషయంలో అనుకూలమైనటువంటి మాసం. మంచి ఫలితాలు వీరు పొందుతారు. వీరికి ఈ నెల రవి చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి వీరు చేసే ఏ ప్రయత్నమైనా, అలవాట్ల విషయంలోనైనా సరే, విద్యార్థులకు మంచి మార్గంలో వెళ్ళేటటువంటి అవకాశాలు. అంతేకాకుండా వీరికి ఈ నెలలో బుధుడి యొక్క అంటే తృతీయ షష్ఠాధిపతి అయినటువంటి బుధుడి యొక్క స్థానం 20వ తేదీ వరకు అంత అనుకూలంగా లేదు. కాబట్టి చేసే పనుల విషయంలో జాగ్రత్తలు అవసరం. శత్రుపరమైనటువంటి అంటే ఏదైనా పని చేసినప్పుడు దానికి సంబంధించిన విషయంలో ఆటంకాలు కలిగేటటువంటి అవకాశం 20వ తేదీ వరకు ఉంది. 20వ తేదీ తర్వాత నుంచి బుధుడి యొక్క అనుకూలమైనటువంటి స్థితి, వేధస్థితి నుంచి అనుకూలమైనటువంటి స్థితిలోకి వచ్చేటటువంటి పరిస్థితి. అప్పుడు ఈ భూగృహ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ, అంటే భూమిపై ప్లాట్లు కొనడం, ఇళ్ళు కొనడం, దాని మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయడం, ఈ సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి స్థితి 20వ తేదీ తర్వాత నుంచి ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి వృత్తి, వ్యాపార, ఉద్యోగాల విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి స్థితి ఈ రాశి వారికి అంటే మేషరాశి వారికి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదైనా ఇబ్బంది గనక పొందేటటువంటి పరిస్థితే ఉంటే గనక వీళ్ళు ప్రధానంగా ఈశ్వరారాధన చేయడం వల్ల బలాన్ని చేకూర్చుకుంటారు. పూర్వపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నంగా మనం ఏ పని చేసినా మనం చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే మనకు ఆధారం. కాబట్టి అన్ని పనులు దిగ్విజయంగా జరగడానికి పుణ్య ఫలితాన్ని పెంచుకుంటూ అన్ని పనులు కూడా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంగా ఈశ్వరారాధన వీళ్ళకి అవసరం. 20వ తేదీ వరకు కూడా ఏదైనా ఇబ్బందులు అంటే సోదరుల నుంచి కానీ, శత్రుపరమైనటువంటి వాళ్ళు కానీ, అంటే గిట్టనటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ వైపు నుంచి ఏదైనా ఇబ్బంది ఉంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం వీళ్ళకి అత్యంత అవసరం. అంతేకాకుండా ఏదైనా లాభపరమైనటువంటి విషయాలలో అంటే పెట్టుబడి పెట్టారు, అంతవరకు అనుకూలంగానే ఉంది. పెట్టుబడి పెట్టిన తర్వాత దానికి సంబంధించిన లాభాన్ని పొందాలి అంటే కాస్త కొంచెం డిలే అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి, కొంచెం బ్రేక్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటినన్నింటినీ కూడా అధిగమించడానికి ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనాలు ప్రతి శనివారం చేసుకోవడం అత్యంత అవసరం మేషరాశి వాళ్ళకి. ఎందుకంటే బాధక స్థానంలో బాధకుడే ఉన్నాడు. కాబట్టి ఈ సుఖభోగాలు కానివ్వండి, లాభానికి సంబంధించిన విషయాలు కానివ్వండి, నిత్యకృత్యంలో సంపాదించే ధనం విషయంలో కానివ్వండి, వాటన్నింటికీ కూడా కాస్త అనుకూలమైన స్థితి రావాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి దర్శనాలు ప్రతి శనివారం చేసుకోవడం అవసరం. అంతేకాకుండా వీళ్ళు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల ఇంకా చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉంటాయి. వీళ్ళకి మేషరాశి వాళ్ళకి ఎవరైనా విదేశానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేస్తే కనుక అంటే విదేశయానం కానీ, విదేశంలో చదువుకునేటటువంటి ప్రయత్నం కానీ, విదేశంలో చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కానీ అనుకూలమైనటువంటి
మాసంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళందరూ కూడా ఈ మాసంలో 100% వరకు అనుకూలమైనటువంటి స్థితే కనిపిస్తూ ఉంది. ఈ 20% అంటే ఏదైనా చేసేటటువంటి పనులలో ఇంతకుముందు చెప్పినట్టుగా మనం మేషరాశి వాళ్ళు ముందుకు వెళ్ళాలి, ఇబ్బందులు పడకుండా ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు పడకూడదు, సుఖ సంతోషాల విషయంలో ఇబ్బందులు పడకూడదు, లాభదాయకమైనటువంటి విషయాలలో ఇబ్బందులు పడకూడదు. అంటే ప్రధానంగా ఆంజనేయ స్వామి దర్శనం, అన్ని రకాలైనటువంటి లాభాలకు ఈశ్వరారాధన, అవకాశం ఉంటే గురువారం పూట ఈశ్వర దర్శనం చేసుకుంటూ ఆ బృహస్పతి యొక్క అంటే గురుగ్రహం యొక్క ఆనుకూల్యత వల్ల అన్ని రకాలైనటువంటి అనుకూలతలు పొందేటటువంటి అవకాశం పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.